కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉండిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాజీ డిప్యూటీ సీఎం అంజిద్ బాషా పేర్కొన్నారు. వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కడపలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ మేయర్ సురేష్ బాబు పాక సురేష్తో కలిసి పార్టీ జెండాతో పాటు వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేశారు. అనంతరం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన వైఎస్ఆర్ టీయూసీ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్మికులకు ఎప్పుడూ అండగా ఉన్న ఏకైక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ 14 వసంతాలు పూర్తి చేసుకొని 15వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు వైఎస్ఆర్ జిల్లా కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మరి కార్మికులతో పాటు మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేదే ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ. ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తర్వాత పాలకులు తూట్లు పొడుస్తూ ఉంటే, నీరు గారుస్తూ ఉంటే, మరి ఆనాడు మనందరి ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఆనాటి పాలకులు పెడచెవిన వేసుకోకుండా, పొమ్మనకుండా పొగబెట్టి బయటికి పంపించడం జరిగింది. మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. మరి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది, అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడినా, కార్మికులు ఇబ్బంది పడినా కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన ఉండి మరి పోరాటాలు చేయడం జరిగింది. మరి ఆనాడు కేవలం ఇద్దరితో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 2014లో 67 మంది శాసనసభ్యులతో ప్రతిపక్ష హోదాను కైవసం చేసుకోవడం జరిగింది. మరి 2019లో ఈ రాష్ట్రంలో కనివిని ఎరుగని రీతిలో 151 స్థానాలతో మరి అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షపాతి. ఎందుకంటే 5 ఏళ్ల పరిపాలన మరి దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారిది. 5 ఏళ్లలో కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పేద ప్రజలకందరికి కూడా డీబీటీ ద్వారా బటన్ నొక్కి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. మరి ఆనాడు కార్మికులు పడుతున్న కష్టాలను జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో స్వయంగా చూడడం జరిగింది. మరి అనేక సార్లు మరి కార్మికులు, ఆటో కార్మికులు అయితేమి, సంఘటిత అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఆనాడు పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వాళ్ళ కష్టాల్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరచడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా అభయం ఇవ్వడం జరిగింది. ఆనాడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారులకు వస్తే నా తండ్రి గారు ఏ రకంగా కార్మికుల పక్షపాతో నేను కూడా అదే రకంగా మీకు అందరికీ కూడా మేలు చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటకు అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికుల పక్షపాతి అని నిరూపించుకోవడం జరిగింది. ఆటో కార్మికులు ఎప్పుడు కూడా, ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ గురించి ఆలోచన కూడా చేసినట్టు దాఖలాలు లేవు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్రలో మరి ఆటో కార్మికులు పడుతున్న ఇబ్బందులు ఆయన స్వయంగా చూశారు.
మరి ఆ రోజు చెప్పాడు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఆదుకుంటానని చెప్పి. మరి అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు ప్రతి సంవత్సరం ఎఫ్సీల కోసం అయితేమి మరి దానికి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఏటా 10,000 రూపాయలు మరి ఆటో కార్మికులు ఇచ్చిన ఏకైక వైఎస్ఆర్ వాహన మిత్ర అని చెప్పి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా సంఘటిత అసంఘటిత కార్మికులకు అందరికీ కూడా మేలు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ సందర్భంగా అనేక కార్మికులకు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ టీయూసీలో సభ్యులుగా ఉన్నారు. మరి వాళ్ళకందరికి కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, దండగా ఉంటుంది. మీ సమస్యలు ఎప్పుడు మా దృష్టికి తీసుకొచ్చినా మా జిల్లా అధ్యక్షుడు జాషువా గారు ఉన్నారు, నగరాధ్యక్షుడు నాగరాజు గారు ఉన్నారు, మరి అదేవిధంగా వైఎస్ఆర్ టీయూసీకి సంబంధించిన కమిటీ సభ్యులందరూ కూడా ఉన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా కూడా, కార్మికులకు ఏ సమస్య వచ్చినా కూడా మా జిల్లా మరియు నగరాధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళండి, మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది, దండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ముందుగా వైఎస్ఆర్టీసీ ఆవిర్భావ దినానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ అన్న గారికి, సిసిసి నెంబర్ అయిన కొత్తమరి సురేష్ అన్న గారికి, అలాగే నూతనంగా ఎన్నుకోబడిన మేయర్ పాక సురేష్ అన్న గారికి, మాతో పాటు అనుబంధ సంఘాలు వచ్చిన ఆశా అంగన్వాడీ, ఆటో, హమాలి, తోపుడు పనుల నాయకులు, అలాగే జిల్లా వ్యాప్తంగా వచ్చిన నాయకులందరికీ వైఎస్ఆర్టీసీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. మీ అందరికీ కూడా 14 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మీరు మాతో కూడా ఉంటున్నారు. ఎక్కడ ఏ కార్మికులకి ఏ సమస్యలు వచ్చినా కార్మికుల యొక్క వెన్నంటి నడిచే నాయకులు ఎవరున్నా అంటే వైఎస్ఆర్టీసీ ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆప్కాస్లో నిర్మించినప్పుడు కార్మికులకు మేలు చేశాం. ఈరోజు రిమ్స్లో 114 మందిని వయసురీత్యా తీసేసినప్పుడు ఈ ప్రభుత్వంలో రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఆ కుటుంబంలో ఉన్న వారికి కూడా ఉద్యోగం ఇవ్వకపోగా వాళ్ళు నట్టి రోడ్డు మీద ఈడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే 2 సంవత్సరాల కాలంలో కార్మికులైతేనేమి, అవుట్సోర్స్ ఏంటి, ఎంప్లాయీస్ ఏంటి, ప్రతి ఒక్కరు నరకం చూసే పరిస్థితి ఉంది. రానున్న 3 సంవత్సరాల కాలంలో వచ్చే కాలం జగనన్న ప్రభుత్వం కనుక కార్మికులకు ఎవరైతే వెట్టి చాకరీ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా విముక్తి కలగడానికి వైఎస్ఆర్టీసీ ముందుంటుందని సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఈ సమయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వైఎస్ఆర్టీసీ ఆవిర్భావం రోజు మన కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనం వైఎస్ఆర్టీసీ ఆవిర్భావం అయ్యి 14 సంవత్సరాలు పూర్తయి 15వ సంవత్సరంలో అడుగుపెట్టింది. దాంట్లో మనము ప్రతిపక్షంలోనే 9 సంవత్సరాలు గడపడం జరిగింది. ప్రతిపక్షంలో 9 సంవత్సరాలు ఉన్న మన కార్మికులు అధైర్యపడకుండా ధైర్యంగా అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్టీసీ 5 సంవత్సరాలు మన వైఎస్ఆర్టీసీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మన జగనన్న 5 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మన కార్మికులకు అనేకమైన మేలైన కార్యక్రమాలు జరిగినాయి. ప్రతి ఒక్క కార్మికులు న్యాయబ్రాహ్మణులు అయితేనేమి, చాకలు అయితేనేమి, మన ఆటో కార్మికులు అయితేనేమి, ప్రతి ఒక్క ట్యాక్సీ కార్మికులు అయితేనేమి వైద్య అనే కార్యక్రమాలు మెండుగా జరిగినాయి. అదేవిధంగా ప్రతిపక్షంలో ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాము. ఇంకో 3 సంవత్సరాలు మనము ఈ ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ ఉందో మెడల ముంచి కార్మికులకు అన్యాయం జరిగితే ఎక్కడైతే అక్కడ ఉద్యమాలకు సిద్ధమై ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మెడల ఉంచి మనం పనులు చేయించుకొని తర్వాత మన జగనన్న గవర్నమెంట్ను తెచ్చుకోవాలి మన కార్మికులు ఏకమై. అదేవిధంగా మన కార్మికులు ఎప్పుడైనా కానీ ఒకటిగా ఉండి మనము ముక్కుముడిగా ఒక సమైక్యంగా ఏ కార్యక్రమమైనా కృషి చేసి
మనం తెచ్చుకోగలిగితే మన కార్మికుల ఐక్యత చాటి చెప్పుకోగలుగుతాం. ఖచ్చితంగా ఆటో కార్మికులైతేనేం, మన భవన నిర్మాణ కార్మికులైతేనేం, వడ్డరి కార్మికులైతేనేం, ఖచ్చితంగా అందరూ ఏ సమస్య వచ్చినా ఏకదాటిగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రస్తారోకలకు సిద్ధం కావాలని, ఈ గవర్నమెంట్లో మనకు మేలు జరిగేంత వరకు వాళ్ళ దగ్గర మనం పని చేసుకునే బాధ్యత మనది. మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ